హాయ్ ఫ్రెండ్స్, 10 రోజుల్లో క్రోచెట్ నేర్చుకుందాము సిరీస్కి స్వాగతం. ఈరోజు రెండవ వీడియోలో మనము యార్న్ ఎలా పట్టుకోవాలి, హౌ టు హోల్డ్ యార్న్ అనే విషయం నేర్చుకుందాము. అక్రిలిక్ యార్న్ సాధారణంగా మన లోకల్ ఫ్యాన్సీ షాప్లో దొరుకుతుంది కదా. మొదట నేర్చుకునేటప్పుడు ఇది తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు యార్న్ ఎలా పట్టుకోవాలి అని చూద్దాం. చూడండి, ఈ మన లిటిల్ ఫింగర్ ఈ ఫోల్డింగ్ ఉంది కదా, దీనిలో ఇలా టైట్ చేయాలి. చూసారా, ఇట్లా టైట్ చేయాలి, కానీ ఇంత టైట్గా ఉండద్దు, కొంచెం లూజ్ చేయాలి. సో ఇట్లా లూజ్గా రావాలి. ఇప్పుడు ఈ 2 ఫింగర్స్ క్లోజ్, ఈ 2 ఫింగర్స్ ఓపెన్. ఓకే, సెకండ్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్ మనం కలిపి పట్టుకుంటాము. ఈ థ్రెడ్ ఇలా యార్న్ ఓవర్ అంద ఫింగర్కి పైనుండి యార్న్ తీసుకొస్తున్నాము. ఈ సెకండ్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్తో దీన్ని యార్న్ పట్టుకుంటున్నాము. ఓకే, చూడండి, మళ్ళీ చూడండి. లిటిల్ ఫింగర్ ఫోల్డింగ్లో టైట్ చేస్తున్నాము, 2 ఫింగర్స్ ఓపెన్ చేస్తున్నాము. యార్న్ ఓవర్ అంద ఫింగర్, సెకండ్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్తో మనము యార్న్ని హోల్డ్ చేస్తున్నాము. ఇది టెయిల్ యార్న్ అంటారు, అంటే ఎడ్జ్ అనమాట. ఇది తర్వాత ఈ కింద ఉన్నదంతా వర్కింగ్ యార్న్. ఇది వర్కింగ్ యార్న్. ఇక్కడ మనము ఈ ఫింగర్కి మధ్యలో ఇది వర్కింగ్ ప్లేస్ అనమాట. మనము ఇక్కడ వర్క్ చేస్తాము. ఓకే, ఇది ఎంత లూజ్గా ఉండాలి, దీన్ని టెన్షన్ అంటే యార్న్ టెన్షన్ అంటాము. ఇది ఎంత లూజ్గా ఉందా, చాలా లూజ్గా ఉండొద్దు, అలానే చాలా టైట్గా ఉండొద్దు, ఈవెన్గా ఫ్రీగా రావాలి. చూస్తున్నారా, ఫస్ట్ వీడియోలో మనము నీడిల్ ఎలా హోల్డ్ చేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు యార్న్ ఎలా హోల్డ్ చేయాలో నేర్చుకున్నాము. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఫింగర్ మనము నెక్స్ట్ ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తాం కదా, అప్పుడు ఫింగర్స్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. సో దానికోసము ఎక్సర్సైజ్ చేయాలి బాగా. ఇట్లా మజిల్ ఫ్రీ ఫ్లో ఉండాలన్నమాట, ఫ్రీగా మూవ్ అవ్వాలి. సో అలా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో, థర్డ్ వీడియోలో నెక్స్ట్ ప్రాసెస్ నేర్చుకుందాము. సో చూసారా, ఓకే, ఇలా బాగా ప్రాక్టీస్ చేయండి.